అందరికీ నమస్కారం అప్ప. నేనైతే చాలా బాగుండాను. మీరందరూ ఎట్లుండారు? సో మాకైతే డైలీ కాలేజ్ 8:30కి అయితే ఉంటుంది. టకటక 7:30కి అంతా లేచేసి రెడీ అయిపోయినాను నేను. అట్లా రెడీ అయిపోయి మనం బాసుకు మొక్కుకొని మనము కాలేజ్కి అయితే బయలుదేరేసినాము. అదేప్ప మన కాలేజ్ యూనిఫామ్ ఎట్లున్నానో కామెంట్ చేసేయండి. మా హాస్టల్ నుంచి కాలేజ్కి అయితే దగ్గర 2 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. నడుచుకొనే పోతాం మేము రోజు. ఇంకా మా హాస్టల్లో ఇడ్లీలు తినేదానికంటే హోటల్లో ఇడ్లీలు తినేది మంచిది అనేసి తినేసి కాలేజ్కి అయితే బయలుదేరేసినాము. అందరూ కాలేజ్కి వచ్చేది పేరంతే, ఒక్కడు కూడా చదవడు. ల్యాప్టాప్లు ముందర పెట్టుకొని అదేదో యుద్ధం చేస్తా అన్నట్లు ఫీల్ అయిపోతారు. ఇంకా యుద్ధం ఏదో నేను చేసేసి టీ బ్రేక్ లో టీ తాగేదానికైతే వచ్చినాను. ఇది అయిపోయినాక కొంచెం క్లైమేట్ వర్షములు తెచ్చినాము, నెగ్ పోయినాము, పండగ అన్నట్లు మారింది. మళ్ళా క్లాస్ లోకి వచ్చి పెద్ద యుద్ధం చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మళ్ళీ రిటర్న్ హాస్టల్కి అయితే బయలుదేరాను నేనైతే. మీరు కూడా నాలాగా రోజు కాలేజ్ అయిపోయినాక ఏమో ఒకటి తింటారు కదా, తినేటింగా ఉంటే కామెంట్ చేసేయండి. నాకు కూడా అట్లే ఆకలి అవుతా ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ తినేదానికైతే వచ్చినాను. ఫైనల్ గా ఫ్రైడ్ రైస్ తినేసి అద్దంలో మన అందాలు చూసుకొని హాస్టల్కి అయితే రిటర్న్ అయిపోయినా నేను. వస్తానే ఇంక మా యోగి గాడు మచ్చా నీకేమో పార్సల్ వచ్చిందిరా అంటే ఓపెన్ చేసి చూస్తే మన కొత్త ఫోన్ పౌచ్ అనమాట. అట్లే మనం ఒకే ఒక సెకండ్ లో టాప్ అని రెడీ అయిపోయినాము. అట్లే కొంచెం కోడింగ్ వర్క్ అయితే చూసుకున్నా, దాని తర్వాత సినిమా చూసిన అండ్ దాని తర్వాత టైం అయిపోయిందని నిద్రపోసిన. బాయ్ బాయ్.